హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను మంచి ఫిల్టర్ కాఫీ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. సో దానికోసం వచ్చేసి గ్రీన్ లేబుల్ ఫిల్టర్ కాఫీ అనేది నేను తీసుకున్నాను అనమాట, బ్రూకి సంబంధించింది. సో అది తీసేసుకొని ఒక ప్యాకెట్, అందులో ఎగ్జాక్ట్లీ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ని నేను యాడ్ చేసేసుకున్నాను అనమాట ఒక బౌల్లో. అందులో ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకున్నాను. మోస్ట్లీ ఒక 1 గ్లాస్ ఫుల్గా అయితే యాడ్ చేసుకున్నాను. సో దాన్ని స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా మరుగుతుందో. అయిపోయాక దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. సో దాంట్లో ఉన్న మడ్డంతా కిందకి దిగిపోతుంది స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు. సో 2 టైమ్స్ అయితే స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం వచ్చేసి మనం వేసిన కాఫీ పొడి అంతా పడేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ కాసేపు పక్కన పెట్టేసి మళ్ళీ స్ట్రెయిన్ చేసుకుంటే కిందున్న మడ్డంతా తీసేసేయాలన్నమాట. సో ఇది కాస్త వేడి చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక కప్లోకి వేసి అయితే యాడ్ చేసేసుకున్నాను కాఫీ డికాషన్ మొత్తం. అందులో కాస్త వేడివేడిగా ఉన్న పాలు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లము నేనైతే 2 యాడ్ చేసుకున్నాను. ఇది కాస్త చేదుగా ఉంది, కొంచెం థిక్గా చేసుకున్నాను. సో ఇది కాస్త నేను మళ్ళీ తిరగొట్టుకుంటున్నాను. కొంచెం పైనంతా ఫ్రోతీగా వస్తుంది కాబట్టి నాకు అలా వస్తే చాలా ఇష్టం తాగేదానికి. సో సూపర్ టేస్టీ కాఫీ అయితే రెడీ అయిపోయింది. సో మెయిన్గా ఏంటంటే నేను దీనికి సంబంధించిన పాత్ర లేకుండా నార్మల్గా స్టవ్ మీద ఎలా చేసుకోవాలో గిన్నె పెట్టుకొని అయితే చూపించాను. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.